వెల్కమ్ టు భూషణ్స్ అకాడమీ. ఇటీవల రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ విడుదల చేసే విధానం రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపడుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిధుల గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదు అని అఫిడవిట్ ఇచ్చిన సందర్భంలో మనకు తరచుగా వినబడుతున్న మాట క్విడ్ ప్రోకో. అసలు క్విడ్ ప్రోకో అంటే ఏంటి? క్విడ్ ప్రోకోకు సంబంధించిన పూర్వపరాలను పూర్తిగా ఈ వీడియోలో చర్చిద్దాం. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి. సమకాలీన రాజకీయ, కార్పొరేట్ వ్యాపారం, బ్యాంకింగ్ రంగాలలో ఈ మాట తరచుగా వినబడుతుంది. ముఖ్యంగా రాజకీయానికి, కార్పొరేట్ వ్యాపారానికి, బ్యాంకింగ్ రంగానికి మధ్య జరిగే కార్యకలాపాలలో భాగంగా క్విడ్ ప్రోకో అనే మాట ఎక్కువగా తరచుగా వార్తల్లో కనబడుతుంది. ముఖ్యంగా 2020లో మాజీ చీఫ్ జస్టిస్ అయిన రంజన్ గొగోయ్ రాజ్యసభకు నామినేట్ కావడం నేపథ్యంలో అసావుద్దీన్ ఓవైసీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలు మరియు మునుగోడు ఎన్నికల సందర్భంలో రాజగోపాల రెడ్డి బీజేపీ పార్టీలోకి చేరడం, అదేవిధంగా వైజాగ్, కాకినాడ పోర్టుకు సంబంధించిన భూములని, లావాదేవీలని కార్పొరేట్ సంస్థలకి జగన్ ప్రభుత్వం అందించిన నేపథ్యంలో ఈ క్విడ్ ప్రోకో అనే పదం ఎక్కువగా వినబడింది. క్విడ్ ప్రోకో పూర్వపరాలను గమనిస్తే క్విడ్ ప్రోకో అనే పదం లాటిన్ భాషా సమూహానికి సంబంధించింది. మధ్యయుగ యూరప్ సమాజంలో ఈ పదం ఆవిర్భవించడం జరిగింది. సాధారణంగా ఈ పదాన్ని రాజకీయ, కార్పొరేట్, బ్యాంకింగ్ వంటి వ్యాపార రంగాలలో తరచుగా ఉపయోగించడం జరుగుతుంది. మరి దీని అర్థం ఏంటి అంటే, క్విడ్ ప్రోకో అనగా సంథింగ్ ఫర్ సంథింగ్ లేదా దిస్ ఫర్ దట్ అంటారు. దీన్ని తెలుగులో మీకెంత మాకెంత లేదా నాకది మీకిది అనే భావజాలంతో ఉపయోగించడం జరుగుతుంది. మొత్తంగా క్విడ్ ప్రోకో అంటే ప్రయోజన నిమిత్తం వస్తువు లేదా సేవను ఏదైనా విలువకు బదులుగా వర్తకం చేయబడింది అని అర్థంగా ఉపయోగించడం జరుగుతుంది. సాధారణ చట్టంలో క్విడ్ ప్రోకో అనేది ఒక వస్తువు లేదా సేవ ఏదైనా విలువకు బదులుగా వర్తకం చేయబడింది అనే విషయాన్ని సూచించడం జరుగుతుంది. సాధారణంగా లావాదేవీ యొక్క యాజమాన్యం లేదా ఈక్విటీ సందేహాస్పదంగా ఉన్నప్పుడు ఒక కాంట్రాక్ట్ తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి. అంటే విలువ కలిగిన దానికోసం విలువ కలిగిన దానిని మార్పిడి చేయడం అని అర్థం. ఉదాహరణకు గమనిస్తే, దుస్తువులు లేదా ఒక గ్యాలన్ పాలను కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్ కొనుగోలు చేస్తున్న ఉత్పత్తికి ముందుగా నిర్ణయించిన మొత్తం డబ్బు మార్పిడి చేయబడుతుంది. అందువలన వారు ఏది అందుకున్నారో కానీ ప్రతిఫలంగా సమాన విలువ కలిగిన దానిని వదులుకున్నారు అనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఇటీవల కాలంలో ప్రభుత్వాలు ప్రజా ప్రయోజనాలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. తమ పార్టీ, తమ ప్రభుత్వం యొక్క ప్రయోజనాలనే ప్రధాన ప్రాధాన్యతగా కార్యకలాపాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ విషయాన్ని అనేక సందర్భాలు ఆర్థికవేత్తలు, మేధావులు నొక్కి చెప్పడం జరుగుతుంది. ఇటీవల కాలంలో ఎన్నికల సమయంలో నిధుల కోసం రాజకీయ పార్టీలు జారీ చేసే ఎలక్టోరల్ బాండ్ల చెల్లుబాటుపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా ఇవి వ్యాపార ప్రయోజనాల కోసం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడడంతో క్విడ్ ప్రోకో అనే పదం మళ్ళీ వార్తలలో నిలబడింది. ఎలక్టోరల్ బాండ్లపై వేయబడిన పిటిషన్ విచారణ సందర్భంలో ఎలక్టోరల్ బాండ్ల జారీ వలన జరుగుతున్న అక్రమాలు సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు కూడా తెలియడం లేదని పిటిషన్ తరపు న్యాయవాది షాదాన్ ఫరాసత్ కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. దీంతో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధుల సేకరణ వివరాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదని కేంద్రం అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. ఈ విచారణ సందర్భంలో పాలక రాజకీయ పార్టీలకు అనుకూలంగా లేదా మారు పేర్లతో క్విడ్ ప్రోకో
నీకిది నాకది చేసే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఉదాహరణకు ఏ అనే కేవైసీ కలిగిన వ్యక్తి పేరుతో బి అనే వ్యక్తి ఒక రాజకీయ పార్టీకి 100 కోట్ల విరాళం ఇస్తే అతను దానికోసం సదరు 100 కోట్లను ఒక్కొక్కరి నుంచి కోటి చొప్పున సేకరిస్తే అది అక్రమమే అవుతుంది కదా అని కోర్టు ప్రశ్నించడం జరిగింది. ఈ విచారణ రాజ్యాంగ ధర్మాసనంలోని జస్టిస్ సంజీవ్ ఖన్నా కేవైసీ కలిగిన ఖాతాదారుల ద్వారా ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయించడం, అసలు దాతలు అజ్ఞాతంలో ఉండటం వల్ల రాజకీయ పార్టీలతో వారి క్విడ్ ప్రోకోకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు తలెత్తవని పేర్కొనడం జరిగింది. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఈ విరాళం ఎక్కడి నుండి వచ్చింది అనేది రాజకీయ పార్టీకి తెలుస్తుంది అని, ప్రజలకు మాత్రమే తెలియదని అభిప్రాయపడ్డాడు. మొత్తంగా క్విడ్ ప్రోకో అనే అంశం వలన మేధావులు, మొత్తం ప్రజానీకంలో ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయా, ప్రజా హక్కులను కాలరాస్తున్నాయా అనే సందేహాలు కలుగక మానవు. కావున సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు లేదా బ్యాంకులతో జరిపే లావాదేవీల సమాచారం ఇచ్చినప్పుడే అది పూర్తి పారదర్శకంగా ఉంటుంది. ప్రజానీకానికి ప్రభుత్వాలపై నమ్మకం అనేది మరింత పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన నోటిఫికేషన్లు మీరు పొందాలంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను షేర్ చేయండి. మీ విలువైన సజెషన్లని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ.